హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు ఇంపార్టెంట్ ఒక వీడియో అయితే మీతో షేర్ చేస్తున్నాను. ఎక్కడ స్కిప్ చేయకండి, అందరికీ కూడా యూజ్ అవుతుందన్నమాట. బొటెక్ స్టైల్లో మనము ఓవర్లాక్ ఏ విధంగా చేసుకోవాలి అని చెప్పేసి ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను. స్కిప్ అయితే చేయకండి. చూస్తున్నారు కదా, ఇదైతే మగ్గం వర్క్ బ్లౌజ్ అండి. లాస్ట్లో అయితే చూపిస్తాను. ఇది ఆఫ్టర్నూన్ కట్ చేసి స్టిచ్ చేసేసాను అనమాట. అస్సలు క్లాత్ సరిపోలేదండి. అస్సలు అంటే అస్సలకే సరిపోవట్లేదు క్లాత్ అయితే. చాలా జాయింట్స్ పడ్డాయి. మనకి క్రాస్ బెల్ట్స్‌కి జాయింట్స్ పడ్డాయి. అలాగే వచ్చేసి మా హ్యాండ్‌కి కూడా జాయింట్ పడ్డాయండి. ఇదైతే నేను మీషోలో తీసుకున్నాను కదా, మనీ ప్లాంట్ కాంబో అవిదండి. ఇదైతే చాలా బాగా వచ్చింది. చూసారా గ్రోత్ ఎంత బాగుందో. కొత్త కొత్త ఆకులన్నీ వచ్చాయన్నమాట. చాలా హ్యాపీగా అనిపించింది. బాగుందన్నమాట. చూసారు కదా, చిన్న చిన్నగా ఇంకా వస్తున్నాయండి. గ్రోత్ అయితే చాలా బాగుంది. వేటిల్లోన్నా తీసి పెట్టాలనుకుంటున్నాను. చూద్దాము, ఏ దేంట్లో అయినా తీసి పెడతాను. ఫ్రెండ్స్, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ కూడా ఆన్లో ఉంచుకోండి. నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అలాగే వచ్చేసి గివ్ అవే డిసెంబర్ 31 అయితే తీస్తాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి. లైక్ చేయండి, కమెంట్ కూడా చేయండి, షేర్ కూడా చేయండి నచ్చితే. ఇంకా ఇక్కడైతే చూపిస్తున్నాను చూడండి. మన దగ్గర ఒక జిగ్జాగ్ మిషన్ ఉంటే చాలండి. ఓవర్లాక్ మనమే చేసేసుకోవచ్చు. మళ్ళీ ప్రత్యేకంగా మిషన్ కొని అలా ఏం అవసరం లేదనమాట. అందరికీ కూడా యూజ్ అవుతుంది. అందుకే మీతో ఇక్కడ నేను షేర్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ నేను మా పాపది డ్రెస్ అయితే స్టిచ్ చేశాను కదా, స్టిచ్ చేసిన తర్వాత సైడ్ పీసెస్ అయితే వస్తున్నాయి. అవి కట్ చేసి నేను ఇక్కడ స్టిచ్ చేస్తున్నాను అనమాట. చూడండి, ఈజీగా నేను మీకు ఇక్కడ రెడ్ కలర్ థ్రెడ్ వేస్తే కనిపించదు అని చెప్పేసి ఎల్లో కలర్ అయితే వేశానండి, మా పాపదే కాబట్టి. మనకి జిగ్జాగ్ పాదం కాకుండా ఇలా ఫాల్స్ స్టిచ్ చేస్తాం కదా, ఆ పాదం అయితే ఉంటుందండి జిగ్జాగ్ మిషన్కి. ఆ పాదం పెట్టేసుకొని ఈ విధంగా ఓవర్లాక్ అయితే చేసుకోవచ్చు. చూపిస్తాను చూడండి, ఓవర్లాక్ చేసింది, అలాగే నేను జిగ్జాగ్తో మిషన్తో వేసింది చూపిస్తాను. డిఫరెంట్గా ఏది బాగుంది అని చెప్పేసి చూడండి. చాలా నీట్ ఫినిషింగ్ అయితే వచ్చిందండి నిజంగా. అందరి దగ్గర ఓవర్లాక్ మిషన్ సపరేట్గా ఎవ్వరు కొనరు కదా, అందుకని చెప్పేసి ఈ విధంగా ట్రై చేయండి. నాకు ఈ ఐడియా భలే వచ్చింది నిజంగానే చెప్పాలంటే. తర్వాత ఒక్కసారి స్టిచ్ చేశాను కదా, సెకండ్ సారి కూడా రెండోసారి కూడా ఈ విధంగా నేను మళ్ళీ కట్ చేసి వేశానండి. చూడండి, చాలా బాగుంటుంది. పీసెస్ అవేవి కూడా రావు. జాయింట్ పడిన ప్రతిసారి కూడా ఇలా ఈ విధంగా ఉన్న ప్రతిసారి కూడా అలా జిగ్జాగ్ మిషన్తో ఓవర్లాక్ అయితే మనం చేసుకోవచ్చు. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ నేను అలాగే ఓవర్లాక్ వేసిన బ్లౌజ్ కూడా చూపిస్తాను చూడండి. డిఫరెన్స్ ఏమీ ఉండదండి, అస్సలకే ఉండదు. నేను సెకండ్ సారి కూడా అంటే రెండోసారి కూడా వేస్తున్నాను అనమాట. చూడండి, ఆపోజిట్గా పెట్టుకోండి. అంటే ఇప్పుడు ఒకసారి మనం జిగ్జాగ్ అంటే చేసాం కదా, దాన్ని మళ్ళీ ఆపోజిట్ వేలో పెట్టుకొని ఈజీగా ఈ విధంగా అయితే వేసుకోవచ్చు. చూపిస్తాను చూడండి. ఓవర్లాక్ చేసిన బ్లౌజ్ కూడా ఉంది నా దగ్గర, అది కూడా చూపిస్తాను. ఈ ఐడియా మీకు నచ్చిందా? ప్లీజ్ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అందరికీ కూడా షేర్ చేయండి. జిగ్జాగ్ మిషన్ ఉన్న వాళ్ళందరికీ కూడా ప్లీజ్ అండి. మన వీడియో బాగా గ్రోత్ అనేది ఉంటుందన్నమాట. చూసారు కదా, యాజ్ ఈజ్ ఓవర్లాక్ లాగే ఉంది కదా. ఇంతే అండి, ఓవర్లాక్ కూడా ఇంతే. కాదంటే దానికి 3 థ్రెడ్స్ పెట్టుకుంటారు. చూపిస్తాను చూడండి. ఇది కూడా ఓవర్లాక్ చేసిన బ్లౌజే అండి. దీని ఫినిషింగ్ చూడండి. నేను చేసిన ఫినిషింగ్ అయితే చూడండి. ఏంటంటే దీనికి మధ్యలో ఒకటి థ్రెడ్ వస్తుంది. థ్రెడ్ వచ్చినా కూడా పీసెస్ అయితే మీకు కనిపిస్తున్నాయి. చూస్తున్నారా? మన బ్లౌజ్ చూడండి, నీట్గా యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంది. ఈ ఐడియా మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. ఇంతవరకు యూట్యూబ్లో ఎవ్వరు చేయలేదు ఇలాంటి వీడియో, నేనే చేశాను. చూసారు కదా అండి. ఇలా అయితే బ్లౌజ్ అయితే స్టిచ్ చేసేసాను. తన నెక్ చూస్తే చాలా పెద్దగా ఉంది. ఇదైతే చాలా చిన్నగా వచ్చింది. ఇంకా తను అలాగే పెట్టమన్నారు కాబట్టి అలాగే పెట్టేశానండి. ఇది మన దగ్గర తీసుకోలేదండి బ్లౌజ్ పీసు. వాళ్ళ సిస్టర్ తెచ్చిచ్చారంట. మన దగ్గర తీసుకున్నదైతే నెక్ ఈ విధంగా వచ్చి ఉండదు. నెక్ డిజైన్ వచ్చి ఉంటుందన్నమాట మన దగ్గర తీసుకున్న బ్లౌజ్‌కైతే. మొత్తానికి బ్లౌజ్ అయితే స్టిచ్ చేసి ఇచ్చేసేసాను. మీకు కూడా కావాలంటే చెప్పండి. ఫ్యాబ్రిక్స్ కూడా తెప్పిస్తున్నానండి. ఒక 1 వీక్ అలా పడుతుంది. ఫ్రాక్స్ అవన్నీ కూడా స్టిచ్ చేస్తాను. ఫినిషింగ్ అయితే చాలా నీట్‌గా వచ్చింది. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి. డిసెంబర్‌లో ఖచ్చితంగా గివ్ అవే అయితే తీస్తాను. గివ్ అవే తీశాను కదా, పోస్ట్ ఆఫీస్‌కి అయితే వేశారండి మా వారు. అది వీడియో తీయలేదు తను. వీడియో తీయడానికి కొద్దిగా తనకి ఇష్టం ఉండదనమాట. వీడియో తీయలేదు. పార్సెల్ అయితే మీ ఇంటికి వచ్చేస్తుంది మహేశ్వరి గారు. కంగ్రాచ్యులేషన్స్ వన్స్ అగైన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.